Hi Neem. Most of the students ask about sir MBBS and రష్యా సంబంధించి అడుగుతున్న డౌట్స్ అండి. సో ఏంటంటే డౌట్స్ ఏంటంటే సార్, రష్యాలో వార్ జరుగుతుంది కదండి, రష్యాలో సెక్యూరిటీ ఉంటుందా, రష్యాలో సరికి ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది, రష్యాలో హాలిడేస్ ఏ విధంగా ఉంటాయి, రష్యాలో క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఒకసారికి రష్యా సంబంధించి మనము సెక్యూరిటీ అండ్ వార్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దామండి. సో సార్, మనకు 2021 ఎండింగ్ ఆర్ 22లో స్టార్ట్ అయింది, 2021 ఆర్ 21 ఎండింగ్ ఆర్ 22 ఆర్ 23. ఇక్కడ మనకి రైట్ నవ్ అయితే 23, 24లో వచ్చేసరికి ప్రజెంట్ అయితే వార్ ఏం లేదండి. అది 21, 22లోనే ఎక్కువగా ఉంది. ఐ థింక్ అప్పుడే క్లోజ్ అయిపోయింది. అది కూడా ఎక్కడంటే సార్ రష్యాలో జరగలేదు ఆ వార్ కూడా. ఫైనల్గా జరిగినప్పుడు కూడా రష్యాలో జరగల, అది ఎక్కడ యుక్రెయిన్ బార్డర్లో జరిగింది, డాన్ బాస్కో రీజియన్. అంటే అది రష్యా పార్ట్ కాదంటే రష్యా బార్డర్. మనకి ఎలా అంటే జమ్మూ కాశ్మీర్ ఉంది, ఎక్కడో జమ్మూలో కూడా కదా, కాశ్మీర్లో ఎక్కడో కొండల్లో జరుగుతుంది, పాకిస్తాన్ బార్డర్ చైనా బార్డర్లో జరుగుతుంది. సేమ్ లైక్ దట్ అక్కడ అలా కూడా రష్యా బార్డర్స్ ఎక్కడో జరుగుతుంది. ఉండే మన యూనివర్సిటీస్ ఎక్కడ ఉంటాయి, హైదరాబాద్లోనో లేదా విజయవాడలోనో, వైజాగ్లోనో, తిరుపతిలోనో, చెన్నైలోనో ఇలా ఉంటాయి మన యూనివర్సిటీస్, చదివే యూనివర్సిటీస్ మొత్తం. సో మనకు కూడా అప్పుడప్పుడు ఎలా జరుగుతాయి, సేమ్ అయితే అక్కడ కూడా అంతే జరుగుతాయండి. అది ఏ కంట్రీకి ఉండైనా, బార్డర్ దగ్గర ఉండే ఏ కంట్రీకైనా, అసిస్టెంట్ కంట్రీస్ పక్కన ఉండే కంట్రీస్ ఖచ్చితంగా ఉండాల్సిందే, అవి ఉంటాయి కాబట్టి. సో కాబట్టి వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రైట్ నా అది కూడా లేదండి. రైట్ నా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కూల్. అంటే ఎలాంటి ప్రశాంతంగా ఉంది. మన స్టూడెంట్స్ అప్పటి నుంచి వెళ్తున్నారు, వారు జరిగినప్పుడు వెళ్ళారు, జరుగుతున్నప్పుడు వెళ్ళారు, కోవిడ్లో వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళారు, లాస్ట్ ఇయర్ వెళ్ళారు, బిఫోర్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా వెళ్తూనే ఉన్నారు. సో కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అసలు మీకు చెప్పేది ఏంటంటే, ఇంకా రష్యాలో వచ్చేసరికి బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్, దట్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ అది మన ఫ్రెండ్లీ కంట్రీ. సో మీకు ఇండియాలో వచ్చేసరికి 150 స్కోర్ వస్తే, ఒక 600 స్కోర్ వస్తే ఎలాంటి మార్క్స్ వస్తాయో, ఎలాంటి యూనివర్సిటీ వస్తుంది 600 స్కోర్ నీట్లో, జస్ట్ ఇండియాలో అదే రష్యాలో వచ్చేసరికి 150 స్కోర్ వస్తే ఇండియాకి ఈక్వల్ 600 స్కోర్ వచ్చిన యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీస్ వస్తుంది. ఇండియాలో మీకు 600 వస్తేనే మంచి యూనివర్సిటీస్ వస్తుంది, అదే రష్యాలో 150 వచ్చినా అలాంటి యూనివర్సిటీ వస్తుంది. బడ్జెట్ ఎంత, 25 lakhs to 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్. ఓన్లీ ట్యూషన్ ఫీజ్ అయితే 18 లక్షల నుంచి 20 లక్షలు ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద రష్యా. సో కాబట్టి వారు లేదంటే ఇంకోటి రైట్ నో అయితే ఏమి లేవు, లాస్ట్ 2 years నుంచి ఏమి లేవు. జస్ట్ మీకు ఏంటంటే ఎవరైనా అడ్మిషన్ చేసేవాళ్ళు, లేకపోతే ఇంకో వేరే కన్సల్టెంట్ రష్యాలో వారు ఉందంటే అదంటే ఇదంటే అని చెప్తారు. బట్ రైట్ నో ఏమీ లేదు. మీకు కావాలంటే అక్కడ జరుగుతున్న స్టూడెంట్ నెంబర్స్ ఇస్తాను, లేకపోతే రేపు నేను డైరెక్ట్గా వెళ్ళేసి డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి, నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి, మీరు అంతా చెక్ చేయొచ్చు. లేదా అక్కడ చదివే స్టూడెంట్ నెంబర్స్ ఇస్తాను, ఒకసారి మాట్లాడవచ్చు మీరు. ఓకేనండి. ఎలాంటి ప్రాబ్లం అయితే రైట్ నో అయితే రష్యాలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్. సెక్యూరిటీ వైజ్గా మీ అవ్వచ్చు, లేదా క్వాలిటీ ఆఫ్ సెక్యూరిటీ, నేను ఎస్పెషల్ వార్ అండ్ సెక్యూరిటీ అసలు మీరు దాని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. రష్యా 200% సెక్యూరిటీ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ. ఓకేనండి. దాని గురించి అసలు మీరు వారు ఇంకోటి గురించి అయితే నథింగ్. అది వేరే కన్సల్టెంట్లు ఏంటంటే వేరే కంట్రీస్ చేసేవాళ్ళు జస్ట్ ప్రమోట్ చేస్తారు అంతే. ఈ కంట్రీ ఏది చెప్పలేదు, అన్నీ బాగుంటాయి కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈ వార్ ఉంది అది ఇది అంటారు. అలా ఏం లేదండి దాని గురించి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి ఏంటంటే 150 స్కోర్ వస్తే ఇండియాలో 600 స్కోర్కి ఈక్వలెంట్ మెడికల్ కాలేజీలు ఉంటాయి. జస్ట్ మనకి ఇండియాలో 150 వచ్చినా సరే, మనకు 150 వచ్చింది, అబ్రాడ్ వెళ్ళాము, ఇండియాలో 600 వచ్చింది, వాళ్ళకి ఏదో యూనివర్సిటీ వచ్చింది అనుకోండి, అలాంటి యూనివర్సిటీ మనకు 150 వచ్చిన రష్యాలో వస్తుంది. సో అది జస్ట్ మీకు ఆ వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. మనకి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, యూఎస్ఎంఎల్ అవచ్చు, యూకే అవచ్చు, 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా ఇక్కడికంటే కూడా అక్కడ హై క్వాలిటీ అంటే చెప్పకూడదు కానీ ఇంకా బాగుంటుంది. 600 కంటే ఇంకా ఎక్కువ వచ్చిన మంచి యూనివర్సిటీస్, ఎక్స్ట్రాడినరీ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీస్, టాప్ ఎండ్ యూనివర్సిటీస్, అన్ని గవర్నమెంట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అవన్నీ. ఓకేనండి. సో సెక్యూరిటీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అసలు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వార్ అండ్ ఎవ్రీథింగ్ అంత క్లోజ్ అనమాట, అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తర్వాత సో హాలిడేస్ గురించి అడుగుతున్నారండి. మీకు హాలిడేస్ వచ్చేసరికి ఇయర్లీ ట్వైస్ ఉంటుంది. సెమ్ వైజ్గా హాలిడేస్ 10 to 15 days ఇస్తారు. లేదంటే ఇయర్లీ మీకు జూలై ఆగస్ట్లో మీకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ 2 months వచ్చి మీరు ఇండియా రావచ్చు. ఓకేనండి. సో మీకు క్లైమేటిక్ సిచ్యువేషన్స్. సో క్లైమేటిక్ సిచ్యువేషన్స్ సార్ బేస్డ్ ఆన్ మనకి అక్కడ 8 time zones ఉంటాయి. ఒక్కొక్క టైం జోన్లో ఒక్కో రకమైన ఉంటుంది. 1 or 2 months వస్తే మీకు హార్ష్ క్లైమేట్, ఎక్సెప్ట్ అది కూడా సౌత్ ఇండియా మీకు మళ్ళీ ఇండియాలో కూడా ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వెళ్తే అక్కడ చలిగా ఉంటుంది ఇప్పుడు. సో కాబట్టి మీరు ఏంటంటే బేస్డ్ ఆన్ సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి క్లైమేటిక్ జోన్స్ మారుతూ ఉంటాయి. రష్యాలో 8 type of time zones ఉంటాయి. మాకు ఒక టైం జోన్ కదా, అక్కడ డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి. సో కాబట్టి డిఫరెంట్ ప్లేస్లో ఒక 1 or 2 months అనేది కామన్గా కోల్డ్ ఉంటుంది. ఎక్సెప్ట్ ఇండియా, రిమైనింగ్ అన్నీ అంతే, రష్యా మొత్తం అంతే ఉంటుంది.
రష్యా అవ్వచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, యూరప్, జార్జియా, ఆర్మేనియా అన్నీ అంతే ఉంటాయి. తర్వాత మీకు సెక్యూరిటీ గురించి చెప్పాను, క్లైమేటిక్ సిచ్యువేషన్స్. సో ఎడ్యుకేషన్ లోన్స్ అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా అండి బేస్డ్ ఆన్ మీకున్న క్రెడిట్ రేటింగ్ని బట్టి బ్యాంక్స్ అన్ని 100% ప్రొవైడ్ చేస్తాయి. దాని గురించి చాలా మీ దగ్గర ఉన్న బ్యాంక్ ఒకసారి వెళ్ళండి, మేనేజర్ని కలవండి. ఒక ప్రైవేట్ బ్యాంకు, ఒక గవర్నమెంట్ బ్యాంక్ని కలిస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనండి. సో పేమెంట్ ఏ విధంగా చేయాలంటే either మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గా చేయొచ్చు, ఇయర్ వైజ్ చేయొచ్చు. ఒకేసారి అయితే మాత్రం మొత్తం ఒకేసారి పే చేయడం అనేది కుదరదు. ఇయర్లీ అయినా లేదంటే మొత్తం టోటల్ ఒకేసారి 20 లక్షలు 25 లక్షలు పే చేయడానికి ఉండదండి. either ఇయర్ వైజ్ ఆర్ సెమ్ వైజ్గా పే చేసుకోవచ్చు. సో ఇవన్నమాట. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా ఉన్నా సరే నాకు జస్ట్ వాట్సాప్ చేయండి. సో రష్యా గురించి అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్, సెక్యూరిటీ వైజ్, తర్వాత ఇండియన్ ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ కూడా మనకి 100% ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సో అంటే మన స్పైసెస్ అనేది కొన్ని టచ్ అవుతాయి, మరి 100% మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు. ఒక జస్ట్ కొంత తేడా వస్తుంది. ఎందుకంటే మనకు అన్ని స్పైసెస్ అన్ని డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి కొంత తేడా వస్తుంది. 90% మీకు మన వైట్ రైస్, చపాతీలు, రిమైనింగ్ దాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఓకేనండి. ఫుడ్ వైజ్గా, సెక్యూరిటీ వైజ్గా, క్లైమేటిక్ అంటారా మీరు కోల్డ్ క్లైమేట్ ఉన్న మీకు ఏంటంటే అక్కడ మనకి ఇప్పుడు సమ్మర్లో మనకి ఏసీలు ఎలా వాడతాం, అక్కడ వార్మర్స్, హీటర్స్ వాడతారు వేడి కోసం చలికాలంలో. సో కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అండి. ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. ఎందుకంటే మీరు నీట్ ఎగ్జామ్స్, నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిలింగ్ అని వెయిట్ చేశారనుకుంటే అప్పుడు దాకా మంచి యూనివర్సిటీ 100% ఉండవు. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. మీకు ఒక సీట్ వచ్చింది అనుకోండి, ఇండియా సీట్ వచ్చింది అనుకోండి, అమౌంట్ రిఫండ్ అవుతుంది. జస్ట్ బేసిక్ అమౌంట్, తక్కువ అమౌంట్ పెట్టి రిజర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అది మీకు ఆల్రెడీ మీకు అడ్మిషన్ లెటర్ వస్తుంది కాబట్టి మీకు నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిలింగ్ మీరు ఎప్పుడు దాంట్లో అప్పుడు వెయిట్ చేయొచ్చు. ఇక్కడ సీట్ వచ్చింది అనుకుంటే వెళ్ళొచ్చు, లేదంటే అటు నుంచి అటు వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనిపిస్తున్న కింద నెంబర్ కనిపిస్తున్న కాంటాక్ట్ వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.